మాతృదేవోభవ, పితృదేవోభవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం. ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదని ఆయన, ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్లేదు. భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసినా వీటి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ, ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి! ఇది ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతలను చంపు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, ఆ జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. మిథున రాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే గురువు 18 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అలాగే జన్మంలో గురువు గోచార రీత్యా ఏ విధమైన శుభ ఫలితములను ఇవ్వజాలడు. మన మన యొక్క ప్రవర్తన బాగుండదు, మన ఆలోచన బాగుండదు. ఈ విధమైనటువంటి ఇంకా చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది. కానీ లగ్నం అనేటటువంటిది ఇక్కడ గురువు వల్ల మనకు వచ్చేటటువంటి మన ప్రవర్తనలో కొంచెం తేడా ఉండటం, ఈ విధమైన ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో
అంటే అతిచారం వలన గురువు, నవగ్రహాలలో గురువు ఒక్కడికే అతిచారం అనేటటువంటి ఉంటుంది. అదే అంటే ఉండవలసిన సమయం కంటే ముందుగానే మరొక ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారము అంటారు. మళ్ళీ కొద్ది రోజులు పోయాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, ఆయన స్థానంలోకి ఆయన వచ్చేస్తాడు. ఈ అతిచారం అనేటటువంటిది నవగ్రహాల్లో గురువు ఒక్కడికే నిర్దేశించబడి ఉన్నది. కాబట్టి ఈయన అతిచారంతో ద్వితీయ స్థానంలో 13 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 13 రోజులు కూడా మీకు గురువు శుభ ఫలితాలు ఇస్తాడు. ధనానికి ఆదాయం బాగుంటుంది, పిల్లలు మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో కూడా అంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితే మనకి గోచరిస్తూ ఉంటుంది. గురువు అతిచారంతో ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వలన. ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి. తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అందరి సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అందరి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే చతుర్థంలోకి వచ్చేటప్పటికి తల్లిగారి యొక్క ఆశీస్సులు మనకు పుష్కలంగా లభిస్తాయి. విద్య, భూమి, గృహము, వాహనము, అలాగే స్వభావం విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి శుక్రుడు నెలంతా కూడా పూర్తి శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే తృతీయ స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం కూడా జరుగుతోందండి సింహరాశిలో. ఈ తృతీయ స్థానంలో కేతు సంచారం కూడా చాలా అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. తద్వారా మనకి ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఇంట్లోనూ, బయట కొంతమంది తెలుసున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా మనకి అనేక రకాలైనటువంటి మనస, వాచ, కర్మణ సహాయ సహకారాలు అందించడం ద్వారా వీరికి ఒక మనోధైర్యంతో మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కేతువు కల్పిస్తూ ఉన్నాడు మిథున రాశి వారికి. ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ప్రతి నెలలోనూ కూడా మధ్యలోనే 14 నుంచి 17 మధ్యలో రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారటం జరుగుతుంది. దీన్ని రవి సంక్రమణం అంటారు. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి ఇక్కడ ఈ నెలలో 17వ తారీఖు వరకు మనకి ఈ చతుర్థ స్థానం అయినటువంటి కన్యలో ఉంటారు. చతుర్థ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇవ్వజాలరు. ఇక్కడ ఏంటంటే విద్య, భూమి, గృహము, వాహనము, మన యొక్క స్వభావం, ఇటువంటి విషయాల్లో కొంచెం తీవ్రత అంతా కనిపిస్తూ ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు అయితే పొందజాలము. అలాగే 5వ స్థానంలో కూడా ఆయన 14 రోజులు సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది కూడా శుభ ఫలితాలు ఇవ్వదు. ఆ శుభ ఫలితాలైనా కూడా ముఖ్యంగా సంతానం మీద, విద్య మీద, గాయాల మీద, వీటి మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తాడు రవి. అంటే మొత్తం మీద ఈ నెలంతా కూడా రవి మీకు అనుకూలరు కాదు. ఈ విషయాన్ని మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ మిథున రాశి వారికి బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారం ఒక్క రోజు మాత్రం కన్యలో ఒకే ఒక్క రోజు. అలాగే 5వ స్థానం అయినటువంటి తులారాశిలో ఒక 23 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. 23 రోజుల పాటు సంచారం జరుగుతోంది. అలాగే ఒక 6 రోజుల పాటు వృశ్చికంలో, అంటే 3 రాశులలో బుధుడి యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ బుధుడి యొక్క సంచారము చతుర్థంలో అనుకూలంగానే ఉంటుంది ఒకే ఒక్క రోజు. దాని గురించి మనం పెద్ద ఒక్కరోజు గురించి ప్రస్తావించవలసినటువంటి ఎంత ముఖ్యమైన విషయం ఏమీ కాదని నా అభిప్రాయం. ఇక 23 రోజులు పంచమ స్థానంలో ఉంటారు. అది మాత్రం ఎక్కువ రోజులు ఉంది కాబట్టి దాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ కూడా 5వ స్థానంలో
సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చెడు ఆలోచనలు, చెడు స్నేహాలు, చెడుగా ఎక్కువగా ఆటలు, చదువు మీద శ్రద్ధ తక్కువ. ఈయన యొక్క టెక్నిక్ అంటే చాలా తెలివైన వాడు. బుధుడు చాలా తెలివైనటువంటి వాడు. కానీ ఇది సరి అయినటువంటి దారిలో ఉపయోగించబడబడదు ఉపయోగించబడదు ఈ తెలివి అనేటటువంటిది. ఇకపోతే 6 రోజులు మాత్రం ఇక్కడ మనకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో సంచారం మాత్రం మనకి ఒక 6 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఏమైనా ఉన్నట్టయితే తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అప్పు కూడా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి బుధుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 27 రోజుల పాటు ఒక 5వ స్థానంలోను, ఒక 4 రోజుల పాటు 6వ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు. 27 రోజుల పాటు 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తాడు. చదువు మీద శ్రద్ధ, ఆటల మీద ఎక్కువ, గాయాలు తగిలించుకోవడం, తద్వారా ఖర్చులు, చికాకు అంతా పిల్లల ద్వారా కలుగుతూ ఉంటుంది. ఇక 4 రోజులు మాత్రం అష్టమ స్థానంలో సుఫలితాలు ఇస్తాడు. కాస్త ఈ ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఏమైనా ఉంటే తీర్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తుంటే అప్పు పుట్టడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో కుజుని వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. అలాగే దశమ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతి ద్వారా జరుగుతున్న కారణంగా రాహువు, శని రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటివి భాగ్యస్థానంలో ఉండటం అనేది అంత శుభ ఫలితములను ఇవ్వజాలరు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతూ ఉంటారు. కానీ వెళితే చాలా మంచిది. కాస్త ఇంట్లో పరిస్థితి సర్దుకునే అవకాశం ఉంది. భాగ్యం అంటే ఏంటండి? భాగ్యస్థానం అవుతుంది. ఐదవ స్థానం మనకి పూర్వపుణ్యం అంటాము, సంతానం అంటాము. దానికి భావాద్భావం అనేటప్పటికీ 5వ స్థానం నుంచి మరలా 5వ స్థానం లెక్క పెట్టుకుంటే దాన్ని భాగ్యస్థానం అంటాము. మంచి తల్లిదండ్రులు తోటి పొద్దుట లేచి వారి యొక్క మొహం చూడటము, వారితో మాట్లాడటము, మనకంటే పెద్దవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవటము, ఇవన్నీ కూడా భాగ్యమేనండి. శుభ్రంగా తినగలగటము, శుభ్రంగా ఆరోగ్యంగా ఉండటము, ఎక్కడికో బండి మీద వెళ్ళాము, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాము, ఇవన్నీ భాగ్యాలకేనండి. ప్రతిదీ భాగ్యమే. కాబట్టి ఈ భాగ్యస్థానంలో 2 దుష్టగ్రహాలు అయినటువంటి, అంటే దుష్ట అంటే మరొక రకంగా అనుకోవద్దండి, నైసర్గిక పాపగ్రహాలు ఉండటం అనేటటువంటిది అంత శుభ పరిణామం కాదు. కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని రాహుల వల్ల కలుగుతున్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలత, ప్రతికూలత ప్రతి రాశికి కూడా కంపల్సరీ. కాబట్టి ఏ గ్రహాల యొక్క అనుకూలత లేదో ఆ యొక్క ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే దేవుని దగ్గర ఒక 2-3 నిమిషాలు ఈ నవగ్రహాలకి గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేసినా సరే, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసినా సరే, సర్వాంతర్యామి గుడికి వెళ్ళాలి అంటే అక్కడ కొంచెం స్థల మహత్యం ఉంటూ ఉంటుంది. దాని గురించి మరలా ఒకసారి చెప్పుకుందాం. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. శుభం భూయాత్.